ఒకసారి దీనిలోకి డైవ్ చేద్దాం. స్కూల్ డేస్ అనగానే మనందరికీ ఎంతో సుపరిచితమైన ఒక హిలేరియస్ క్లాస్ రూమ్ సీన్ని ఈ ఎక్స్ప్లెయినర్లో డీకోడ్ చేయబోతున్నాం. బేసిక్గా ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు జరిగే ఒక క్లాసిక్ సిచ్యువేషన్. అసలు ఈ స్టోరీలో ఏం జరిగిందో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. క్లాస్ రూమ్ ఎంత ప్రశాంతంగా ఉందో, స్టూడెంట్స్ అంతలా లోపల ఎగ్జాస్ట్ అయిపోయున్నారు. లాస్ట్ బెల్ కొట్టడానికి ఇంకో 5 నిమిషాలుందనగా టైం అసలు ముందుకు కదల్ది కదా. ఆ ఫీలింగ్ అచ్చమలాంటిదే. కేవలం ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా పూర్తిగా ఎనర్జీ డ్రైన్ అయిపోయిన ఒక నెమ్మదైన సైలెంట్ వాతావరణమిది. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక యూనివర్సల్ నాస్టాల్జియా. మొదటిగా ఆ క్లాస్ రూమ్ వాతావరణం ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడిక్కడ నిజంగా ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, బయటికి కనిపించే పిక్చర్కి లోపల జరుగుతున్న రియాలిటీకి మధ్యున్న కాంట్రాస్ట్. బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ సైలెంట్గా కూర్చున్నారు, మేడం బ్లాక్బోర్డ్ మీద పాఠం చెప్తూనే ఉన్నారు. పైకి చూస్తే అందరూ భలే శ్రద్ధగా వింటున్నట్లు అనిపిస్తుంది. కానీ యాక్చువల్లీ క్లాస్ ఎండింగ్కొచ్చేసరికి బాయ్స్ అంతా డెస్క్ల మీద తలవాల్చేశారు, బ్రేక్ ఎప్పుడెప్పుడొస్తుందా అని కిటికీల బయట ఆతృతిగా చూస్తున్నారు. చదువుతున్నారనే ఒక ఇల్యూజన్కి, అసలు వాళ్ళ ఒంట్లో ఏమాత్రం ఎనర్జీ లేదనే ఫ్యాక్ట్కి మధ్యున్న క్లియర్ డిఫరెన్స్ ఇది. ఇక రెండవ ఫేజ్ బ్రేక్ వస్తుందన్న ఆశ. టెన్షన్ మెల్లగా బిల్డవుతున్న టైం ఇది. ఆ పిన్ డ్రాప్ సైలెన్స్లో ఉన్నట్టుండి మేడం దగ్గరనుండి ఒక ప్రశ్న వస్తుంది. ఎనీ డౌట్స్? ఈ చిన్న క్వశ్చన్ ఒక ఫాల్స్ క్లైమాక్స్కి దారితీస్తుందన్నమాట. నో మామ్, ఒక్కసారిగా బాయ్స్ అందరూ ఫుల్ ఎనర్జీతో అరిచినట్లుగా చెప్పిన ఆన్సర్ ఇది. అప్పటిదాకా డెస్క్ల మీద పడుకున్న వాళ్లంతా సడన్గా లేచి ఎంత ఎక్సైట్మెంట్తో ఆ మాట అన్నారో ఈజీగా ఊహించుకోవచ్చు కదా. ఆ అరుపులో ఫైనల్లీ గెలిచేశాంరా అనే ఒక అద్భుతమైన సంతోషం దాగి ఉంటుంది. సో ఇక్కడ క్రూషియల్ పాయింట్ ఏమిటంటే, ఈ నో మ్యామ్ అనే ఆన్సర్ వాళ్లలో ఒక ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీని క్రియేట్ చేసింది. అందరూ ఇక ఫైనలీ బ్రేక్ వస్తుందని చాలా హ్యాపీగా ఫీలవుతారు. కష్టాలన్నీ తీరిపోయాయి, బయటకెళ్ళి ఆడుకోవచ్చు అనే ఆనందం అది. ఆ తర్వాత రాబోయే ఊహించని ట్విస్ట్ గురించి వాళ్లకి ఏమాత్రం ఐడియా లేదు. మూడవది ఆ ఒక్క డౌట్. ఇక్కడే అసలైన టర్నింగ్ పాయింట్ మొదలవుతుంది. ఆ నిశ్శబ్దంలో ఫస్ట్ ఒక అమ్మాయి నెమ్మదిగా తన ప్లేస్లోంచి లేచింది. సెకండ్, తన చెయ్యి నెమ్మదిగా పైకెత్తింది. థర్డ్, మ్యామ్, డౌట్ మ్యామ్. అచ్చం ఒక టైం బాంబ్ కౌంట్డౌన్ లాగా జరిగిన ఈ 3 స్టెప్స్ ఆ క్లాస్రూమ్ మొత్తాన్నే ఒక్కసారిగా ఫ్రీజ్ చేసేస్తాయి. ఇక ఫైనల్ యాక్ట్, క్లాస్ మొత్తం డిసప్పాయింట్ అవ్వడం. అండ్ ఇది చాలా బ్రిలియంట్గా దేన్ని ఇల్లస్ట్రేట్ చేస్తుందంటే, ఆ ఒక్క క్షణంలో క్లాస్ రూమ్ ఎలా రెండుగా విడిపోయిందో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఒకవైపు బాయ్స్ అందరూ కంప్లీట్ సైలెన్స్లోకి వెళ్ళిపోయారు. వాళ్ల మొహాల్లో ఊహించని షాక్, తలపట్టుకొని కూర్చున్న ఫ్రస్ట్రేషన్, ప్యూర్ డిసప్పాయింట్మెంట్. మరోవైపు చూస్తే గర్ల్స్ అందరూ ఈ సీన్ చూసి నవ్వుకుంటున్నారు. మేడం మాత్రం చాలా సీరియస్గా ఆ డౌట్ వినడానికి రెడీ అయిపోయారు. ఈ 2 భిన్నమైన రియాక్షన్స్ ఒకే గదిలో ఉండటం ఈ సిచ్యువేషన్ని ఎంతో హిలేరియస్గా మారుస్తుంది. అప్పటికే షాక్లో ఉన్న ఒక అబ్బాయి నోట్లోనుంచి అప్రయత్నంగా వచ్చిన మాట, అమ్మోవో! ఆ షాక్ని ఎంత డ్రమాటిక్గా వ్యక్తపరిచాడో గమనించొచ్చు. ఇది కేవలం ఒక మాట కాదు, వాళ్ల ఆశలన్నీ అమాంతం గాల్లో కలిసిపోయాయనడానికి అదొక నిదర్శనం. ఆ వెంటనే ఇంకో అబ్బాయి రియాక్షన్, బ్రేక్ పోయిందిరా బాబూ! ఇందులో కంప్లీట్ సరెండర్ ఫీలింగ్ కనిపిస్తోంది. పూర్తి నిరాశ, ఇక మనం ఏమీ చెయ్యలేము, మన చేతుల్లో ఏమీ లేదు అనే ఒక డిఫీటెడ్ ఎమోషన్ ఈ మాటలో స్పష్టంగా వినిపిస్తోంది. బ్రేక్ కోసం కన్న కలలన్నీ ఒక్కసారిగా కూలిపోయాయి. నెక్స్ట్ పాయింట్కి మూవ్ అవుదాం. అసలు ఈ ఎమోషనల్ జర్నీ ఎలా మలుపులు తిరిగిందో ఒకసారి చూస్తే, 10వ నిమిషం దగ్గర లోపల పూర్తిగా అలిసిపోయారు. 40వ నిమిషానికి డెస్క్ మీద పడుకుని బ్రేక్ కోసం ఆతృతగా వెయిట్ చేయడం. 44వ నిమిషానికి మేడమడిగిన ప్రశ్నకు నో మామ్ అని అరిచి ఆనందపడటం. కాని 45వ నిమిషానికి హ్యాండ్ రైజ్ చేయగానే సడన్ షాక్. వెంటనే 46వ నిమిషానికి కంప్లీట్ ఫ్రస్ట్రేషన్ అండ్ డిసప్పాయింట్మెంట్. కేవలం ఆ 2-3 నిమిషాల గ్యాప్లో ఎంత ర్యాపిడ్గా ఎమోషన్స్ మారాయో ఇది పర్ఫెక్ట్గా చూపిస్తుంది. ఒక్క అమ్మాయి ఒక డౌట్ అడిగితే మొత్తం క్లాస్ హ్యాపీనెస్ పోతుంది. బేసిక్గా ఇది ఈ మొత్తం సోర్స్ మెటీరియల్ యొక్క అల్టిమేట్ థీసిస్ అని చెప్పొచ్చు. ఒక చిన్న సంఘటన, ఎంతో అమాయకమైన ఒక డౌట్ ఎలా ఒక ట్రాజిక్ కామెడీని క్రియేట్ చేస్తుందో ఈ వాక్యం పర్ఫెక్ట్గా సమ్మరైజ్ చేస్తుంది. సో ఇదంతా చూశాక చివరగా ఒక ఆలోచన మిగిలిపోతుంది. నిజంగానే ఆ ఒక చిన్న డౌట్ ఒక క్లాస్ రూమ్ మొత్తం హ్యాపీనెస్ని నాశనం చేసేంత పవర్ఫుల్గా ఉంటుందా?
ఈ స్కూల్ వాతావరణంలో సంతోషం అనేది ఎంత డెలికేట్ బ్యాలెన్స్ మీద ఆధారపడి ఉంటుందో ఇది ఖచ్చితంగా ఆలోచింపజేస్తుంది.